కోయంబత్తూర్ సెంట్రల్ జైల్లో నిందితుడిని ఖైదీగా చేశారు. అతను పట్టుబడిన వార్త సీలం జిల్లా పోలీసు వారికి అందింది. ధర్మపురి జిల్లా పోలీసులు కూడా వార్తను విశ్లేషించారు. అందరూ కూడా ఈ కేసు గురించి విశ్లేషించారు. అయితే అందరి స్టేషన్లలో జరిగిన దొంగతనాలు, అత్యాచారాలు జయమణి కేసుకు చాలా దగ్గరగా ఉన్నాయని తెలిపారు. అయితే అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వారందరి జాబితాలో ఉన్న నిందితుడు ఇతడే అనేటువంటి నిర్ధారణకు కూడా వచ్చారు. ఎందుకంటే జయమణికి లాగే చనిపోయిన వారి శరీరాలు జాతీయ రహదారిపైనే లభ్యమైనాయి. ఈ సీనియర్ కిల్లర్ పేరు ఎం జయశంకర్. అయితే పోలీస్ రికార్డుల్లో అతని పేరు సైకో శంకర్ అని ఉంటుంది. 1977లో జయశంకర్ పుట్టాడు. అతని నివాసం శీలం జిల్లాలోని కన్యర్పట్టే గ్రామం. చదవాలా వద్దా అన్నట్టుగా ఇంటర్ వరకు చదివాడు. తర్వాత ఒక ట్రావెల్స్ లో క్లీనర్ గా చేరాడు. డ్రైవింగ్ నేర్చుకొని లారీ డ్రైవర్ గా కూడా మారాడు. దూర ప్రాంతాలకు డ్రైవింగ్ లోనే ఉండేవాడు. అయితే జయశంకర్ యొక్క జీవితం బాల్యం నుంచి కూడా అదుపు లేని జీవితం. చిన్నప్పటి నుండి చిల్లర పనులతోనే పెద్దగయ్యాడు. ఇప్పుడు ఒక గొప్ప కామాంధుడుగా మారాడు. లారీ డ్రైవర్ గా దేశమంతటా తిరిగే శంకర్ కు పలు రకాల భాషలు వచ్చు. అందులో తమిళం, కన్నడం, తెలుగు, హిందీ, మరాఠీ, మలయాళం ఇలా పలు రకాల భాషలు అనర్గళంగా మాట్లాడేవాడు.